ఆ రోజు డంకన్ ఇంటికి వచ్చేసరికి చాలా రాత్రి అయ్యింది. భోజనం సిద్ధంగా ఉన్నా తినాలనిపించలేదు. తిన్నగా తన గదిలోకి వెళ్ళి నేల మీద పడి ప్రార్థనా పోరాటం సాగించాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు, ఆయనకు ఇంక నీతో పని లేదు, నిన్ను ఆయన వాడుకోడు అని సాతాను మెల్లగా అతని చెవిలో ఊదుతున్నాడు. అయినా డంకన్ పట్టువదలక పెనుగులాడుతూనే ఉన్నాడు. ఆవరించిన నిరాశలో ఒక ఆశాకిరణం ఉదయించింది. దేవుడు తన ప్రజలను త్రోసివేయడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అనే మాట ఆయన మనసులోకి వచ్చింది. దాని వెనుకనే నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, కీర్తన 103 అనే మాట కూడా వచ్చింది. వెంటనే దేవుని ప్రేమ యొక్క గ్రహింపు ఒక సముద్ర కెరటంలా ఉధృతంగా అతని మీదకి వచ్చి అతడు భరించలేకపోయాడు. ఆ కెరటం అతని హృదయపు లోతులలోనికి వెళ్ళి అతని ఆత్మలోని కాలుష్యాన్నంతటినీ కడిగి శుద్ధీకరించింది. దేవదూత వంటి పరిశుద్ధత యుద్ధంలో గాయపడినప్పుడు అతనికి కలిగిన ఆత్మశుద్ధీకరణ మరొకసారి అనుభవింపగలిగాడు. ఈ అనుభవం దయచేసిన తరువాత పాస్టర్గా బాధ్యతలను విడిచిపెట్టి మరలా సువార్తికునిగా పనిచేయమని దేవుడు డంకన్ను పిలిచాడు. అయితే ఈ విషయంలో డంకన్ హృదయంలోని అయిష్టత ఇంకా అలాగే ఉంది. అతడు తీసుకోబోయే నిర్ణయం మీద అతని కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంది. పిల్లల చదువులు మధ్యలో ఆగిపోతాయి. సువార్తికునిగా అతనికి నెలజీతం అంటూ ఏమీ ఉండదు. సేవకు వెళితే రోజుల తరబడి కుటుంబానికి దూరంగా గడపాలి. కుటుంబ బాధ్యత అంతా భార్య షోనా మీద పడుతుంది. ఇటువంటి ఆలోచనలతో సతమతమవుతున్న డంకన్కు సిలువ యొక్క నిజమైన అర్థం గ్రహింపుకు వచ్చింది. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి 10:37-38 అనే మాటలు అతని మనసులో మెదిలాయి. అతని విధేయత వలన అతని కుటుంబం కొంత కష్టపడాలి, తప్పదు. విధేయత చూపిస్తే జరిగే నష్టం కంటే విధేయత చూపించకపోతే జరిగే నష్టమే ఎక్కువ. అదే సమయంలో డంకన్ ఆత్మవశుడై గొప్ప దర్శనాన్ని చూశాడు. నరకంలోని మూలుగులు, వేదనలు, బాధలు చూశాడు. వేల కొద్ది ఆత్మలు నరకంలోకి జారిపోతున్నాయి. వారికి సువార్త ప్రకటించు, వారి వద్దకు వెళ్ళు అనే స్వరం అతనికి స్పష్టంగా వినిపించింది. ఆ దర్శనం చూశాక డంకన్ ఒక దృఢ నిర్ణయానికి వచ్చాడు. క్రీస్తుని ఎరుగని వారు నశించి నరకానికి పోతున్నారు. తను వారిని హెచ్చరించాలి. నరకం నుంచి తప్పించుకునే మార్గం వారికి తెలియచేయాలి. ఆత్మలు నశించిపోతుంటే తన కుటుంబాన్ని గురించి ఆలోచించుకోవడానికి సమయం లేదు. ఈ నిర్ణయం తీసుకోగానే అతని మనసులో గొప్ప శాంతి సమాధానాలు నిండిపోయాయి. మర్నాటి ఉదయమే భార్యకు తన నిర్ణయాన్ని చెప్పి పాస్టర్ పదవికి రాజీనామా చేశాడు. విశ్వాసయాత్రలో తొలి అడుగు వేశాడు. తను మొదట విడిచిపెట్టిన ఫెయిత్ మిషన్లో మరలా చేరాడు. డంకన్ మరలా చేర్చుకోవడం మిషన్ వారికి కొంత ఇబ్బందే. ఎందుకంటే వారు ఇంతవరకు అవివాహితులనే చేర్చుకున్నారు. సంస్థ ఏర్పాట్లన్నీ అవివాహితులకు తగినట్టుగానే ఉన్నాయి. ఇప్పుడు డంకన్ను చేర్చుకుంటే ఒక కుటుంబానికి బాధ్యత వహించవలసి ఉంటుంది. వాళ్లకు వేరే ఇల్లు చూడాలి.